హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద సినిమా ఈ ఏడాది మార్చ్ 27న థియేటర్లో రిలీజ్ అవుతుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు పోషించిన పాత్రలన్నిటిలోనూ పెద్ద పాత్రనే అత్యంత ఆసక్తికరమైనదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తమన్నా మరో అరుదైన ఘనత సాధించారు. స్త్రీ 2 మూవీలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఆజ్ కీ రాత్ యూట్యూబ్ లో 1 బిలియన్ వ్యూస్, 100 crores సాధించింది. ఈ విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న తమన్నా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ గా 2025లో ప్రయాణం ప్రారంభించిన ఆమె బాహుబలి సహా అనేక చిత్రాల్లో నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలువున్నట్లు హీరో శర్వానంద్ చెప్పారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతుందన్నారు. నారి నారి నడుము మురారి సంక్రాంతి విన్నర్ మీట్ లో ఆయన మాట్లాడారు. వచ్చే సంక్రాంతికి కూడా హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలపై నటి అనసూయ కేసు పెట్టడంతో కాంగ్రెస్ నేత సంధ్య స్పందించారు. పద్ధతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? కేసులు ఎదుర్కొనే దమ్ము నాకుంది. సోషల్ మీడియాలో తల్లిదండ్రులు నా దృష్టికి తెచ్చిన విషయాన్నే ప్రస్తావించా. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగడమే. దుస్తుల్లో స్వేచ్ఛ లేదు అని ఆమె స్పష్టం చేశారు. కాగా అనసూయ ఫిర్యాదులో వివిధ ఛానల్ యాంకర్లతో సహా 73 మందిపై కేసు నమోదయ్యింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చ్ 5న విడుదల చేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 లాంగ్వేజెస్ లో రిలీజ్ కానట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న పలు టాలీవుడ్ చిత్రాల డిజిటల్ రైట్స్ తామే సొంతం చేసుకున్నట్లు నెట్ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఈ జాబితాలో రామ్ చరణ్ పెద్ది, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నాని ప్యారడైజ్, వెంకటేష్ ఆదర్శ కుటుంబం, దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార, శర్వానంద్ బైకర్, విజయ్ దేవరకొండ VD14, విశ్వక్ సేన్ ఫంకీ ఉన్నాయి. ఈ చిత్రాలు థియేటర్ విడుదలైన 4 to 8 weeks లోనే OTTలోకి వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా 200 crores పైగా గ్రాస్ వసూలు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. థియేటర్ లోపల ఈగలు, బయట హౌస్ఫుల్ బోర్డులు. 200 crores కలెక్షన్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు అని రాసుకొచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో 238 crores గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అంటూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం మిక్స్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రోజు సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 41.2 crores గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు నిర్మాత సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. మారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్స్టా వేదికగా వెల్లడించారు. అనిల్ కపూర్ రాకతో మూవీ హైప్ అమాంతం పెరిగింది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.